డేవిడ్ రెడ్డి మూవీ టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న మంచు మనోజ్ దాదాపు 9 ఏళ్లపాటు కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఇండస్ట్రీకి దూరమైన విషయానికి తెలిసిందే. రీఎంట్రీలో భాగంగా భైరవం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈయన ఈ సినిమాతో ఆకట్టుకున్నారు. ఆ తర్వాత ప్రముఖ యంగ్ హీరో తేజ సజ్జా నటించిన మిరాయ్ సినిమాలో విలన్ పాత్రలో నటించి తన అద్భుతమైన నటనతో అందరి దృష్టిని ఆకట్టుకున్నారు. అలాంటి ఈయన తాజాగా నటిస్తున్న చిత్రం డేవిడ్ రెడ్డి పవర్ఫుల్ రీ ఎంట్రీ ఇస్తున్న మంచు మనోజ్ నుంచి ఒక పవర్ఫుల్ రీ ఎంట్రీ కావాలని అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న వేళ అందుకు సిద్ధం అయిపోయారు మంచు మనోజ్. అందులో భాగంగానే ఇప్పుడు తన కొత్త సినిమాతో పవర్ఫుల్ రీ ఎంట్రీ ఇవ్వనున్నారు. తాజాగా ఆయన నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం డేవిడ్ రెడ్డి. ఈ సినిమాకి హనుమరెడ్డి యక్కంటి దర్శకత్వం వహిస్తుండగా వెల్వెట్ సోల్ మోషన్ పిక్చర్స్ బ్యానర్ పై మొటుకూరి భరత్, నల్లగంగుల వెంకట్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టుపై మంచి బజ్ ఏర్పడగా తాజాగా మనోజ్ చేసిన ప్రకటన అభిమానులలో మరింత ఉత్సాహాన్ని పెంచింది. డేవిడ్ రెడ్డి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ డేట్ రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న డేవిడ్ రెడ్డి సినిమా ఫస్ట్ లుక్ను విడుదల చేయనున్నట్లు మనోజ్ సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు ఒక వైల్డ్ స్పెషల్ పోస్టర్ను రిలీజ్ చేస్తూ క్రూరమైన యుగం రేపు ఉదయం 11:11 గంటలకు ప్రారంభం అవుతుంది. ముఖ్యంగా రూత్లెస్ ఉదయం 11:11 గంటలకు, బ్రూటల్ సాయంత్రం తెల్లవారుజాము 4:44 గంటలకు మొదలు కాబోతోంది అంటూ రాసుకు వచ్చారు. క్రూరమైన పోస్టర్ పంచుకున్న టీం. ఇకపోతే తాజాగా పంచుకున్న పోస్టర్లో ముళ్ల తీగలతో ఉన్న కర్రపై మొత్తం రక్తం చిందుతూ చాలా క్రూరంగా కనిపించింది. ఇక దీన్ని చూస్తుంటే ఇప్పటివరకు మనోజ్ చేసిన పాత్రలు ఈసారి మరింత రా అండ్ ఇంటెన్స్ క్యారెక్టర్లో కనిపించబోతున్నారు అని చెప్పవచ్చు. ఏది ఏమైనా మంచు మనోజ్ కెరియర్ డేవిడ్ రెడ్డికి ముందు ఆ తర్వాత అన్నట్టు నిలుస్తుంది అని సినీ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు. ఇకపోతే ఈ చిత్రానికి కేజీఎఫ్ సినిమాతో సంచలనం సృష్టించిన రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. ఇకపోతే తాజాగా మంచు మనోజ్ షేర్ చేసిన ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మంచు మనోజ్ కెరియర్ విషయానికి వస్తే మేజర్ చంద్రకాంత్ చిత్రంలో బాలనటుడిగా ఇండస్ట్రీలోకి అరంగేట్రం చేశారు. 2004లో వచ్చిన దొంగది చిత్రంతో హీరోగా ఇండస్ట్రీకి పరిచయమైన ఈయన బిందాస్ సినిమాలో ఉత్తమ నటన కనబరిచి నంది స్పెషల్ జ్యూరీ అవార్డును అందుకున్నారు. ఇక మనోజ్ ప్రస్తుత సినిమాల విషయానికొస్తే డేవిడ్ రెడ్డితో పాటు వాట్ ది ఫిష్ చిత్రంలో నటిస్తున్నారు. అలాగే మిరాయ్ సీక్వెల్లో కూడా నటించబోతున్నారు.